జిల్లా ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్దయ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూలోని వెంటిలేటర్పై సిద్దయ్య చికిత్స పొందుతున్నారు. సిద్దయ్యకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు కామినేని వైద్యులు. నిన్నటికంటే పరిస్థితి కొంత మెరుగుపడినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోలేదని చెప్పారు. మేజర్ ఆపరేషన్స్ అన్ని జరిగిన తర్వాత ఆయన నిన్న ఈవినింగ్ నుంచి కొంచెం ఆయన బ్లడ్ ప్రెషర్స్ మరీ చాలా తక్కువ ఉన్నవి, కొంచెం స్టేబుల్ అయ్యాయి. బట్ పేషెంట్ కంప్లీట్ గా ఇంకా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు. ఎందుకంటే 2 మేజర్ బుల్లెట్స్ 2 బ్రెయిన్ భాగాన్ని బాగా దెబ్బతీశాయి కాబట్టి ఆయన ఇంకా కోమటోస్ కండిషన్ లోనే ఉన్నారు. ఆయన అవయవాల పరిస్థితి అంతా కూడా కిడ్నీస్ వరకు అయితే బాగానే యూరిన్ అది వస్తుంది. ఆయన రక్తం పోటు అంటే బ్లడ్ ప్రెషర్ ని ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ద్వారా రక్తం ఎక్కించడం వల్ల కొంచెం స్టెబిలైజ్ చేయగలిగాము. బట్ అయినా ఆ క్రిటికల్ నేచర్ ఆఫ్ ది కండిషన్ నుంచి ఇంకా బయటికి రాలేదు. పేషెంట్ తాను ఎఫర్ట్ చేసి కొంచెం ఏమైనా పాజిటివ్ సిగ్నల్స్ ఏమైనా కనిపిస్తే మనం ఇంప్రూవ్మెంట్ అవుతున్నా అనే దానికి వచ్చే అవగాహన ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఆపరేషన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకా అదే కొమా పరిస్థితిలోనే ఉన్నారు. కాల్పుల ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఎస్ఐ సిద్దయ్యను ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులను మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు వెంకయ్యనాయుడు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు తమ వంతు కర్తవ్యం తాము నిర్వర్తిస్తున్నారు. దాంట్లో ఎలాంటి వ్యాఖ్య అవసరం లేదు. కానీ అవసరమైతే నా సలహా ఏంటంటే, ఇది కేవలం స్థానికమైనదైతే స్థానిక పోలీసులు దాన్ని ఛేదించగలరు. కానీ అంతర్రాష్ట్ర సంబంధం ఉందనుకోండి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, లేకపోతే ఇక్కడ మహారాష్ట్ర పైకొచ్చి వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి సూర్యాపేటకి వెళ్ళారంటే ఆ తర్వాత గమ్యస్థానం మనం అర్థం చేసుకోవచ్చు, అటువైపు వెళుతున్నారని. ఇవన్నీ కోణాల నుంచి కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశోధన జరుగుతున్నప్పుడు, పోలీసులు తమ కర్తవ్యం చేస్తున్నప్పుడు దానిపైన ఇతరత్ర వ్యాఖ్యలు చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. నా సలహా ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అవసరం అనుకుంటే జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని ఉంది. దాని దగ్గర అన్ని రకాలైన కొత్త పరిశోధన మార్గాలన్నీ కూడా దర్యాప్తు సంస్థ తెలుసు కాబట్టి 2-3 రాష్ట్రాలతో కలిపి సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ విషయంలో వారి సహకారం తీసుకుంటే మంచిదని మాత్రమే నా సూచన. నల్గొండ ఎన్కౌంటర్ ఘటన దురదృష్టకరమన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. ఈ ఘటనలో మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద విజయవాడ బస్ టికెట్లు లభించాయన్న సమాచారంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు చినరాజప్ప. మేము నల్గొండ జిల్లా సంఘటన జరిగిన తర్వాత మా రాష్ట్రంలోని పోలీసు అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడను కూడా అలర్ట్ చేయడం జరిగింది. మన్నాడు ఒక సంఘటన జరిగింది. సంఘటన కూడా మరి వాళ్ళిద్దరు కూడా చనిపోవటం, తర్వాత కానిస్టేబుల్ కూడా చనిపోవటం, ఎస్ఐ దెబ్బలు తగ్గడం కూడా జరిగింది. ఇది దురదృష్టమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటనలు ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇది కూడా ఈ సంఘటన చూస్తుంటే జైలు నుంచి పారిపోయారు వచ్చారని చెప్పి కూడా అంటుంది. దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా మనం కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఏంటన్నది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే సరిహద్దుల్లో కూడా, రాష్ట్ర సరిహద్దుల్లో కూడా మనం పకడ్బందీగా మరి పోలీసు అందరినీ స్పందన చేసి ఇమ్మీడియట్గా చేయటం ఒకటి. అందులో కూడా జిల్లాలు కానీ ఇటు పట్టణాల్లో కానీ అలర్ట్ చేసి పూర్తిగా. నల్గొండ ఎన్కౌంటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు జాకీర్, అస్లాం ఎన్కౌంటర్ పై విచారణ జరుపుతున్నారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమీ కార్యకర్తలపై ఆరా తీస్తున్నారు. తప్పించుకున్న ఉగ్రవాదుల్లో జాకీర్, అస్లాంలు ఒకరేనా అని ఫింగర్ ప్రింట్స్, ఫోటోలను పరిశీలిస్తున్నారు.
ఎన్కౌంటర్ లో హతమైన నిందితులెవరో తనకు తెలియదన్నారు అరోపురం దర్గా ముజావర్ మౌలానా. దర్గాకు రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అని అన్నారు ఆయన. పోలీసులు తన దగ్గరికి వచ్చి విచారణ చేశారని, అడిగిన వాటికి సమాధానాలు చెప్పారన్నారు మౌలానా. తనపై ఆరోపణలన్నీ ఊహాగానాలే అన్నారు. విచారణ చేసిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అని అడిగారు. అంటే శుక్రవారం ఉండే చాలా మంది మా దగ్గర వస్తుంటారు, 1000-1500 మంది జనం వరకు వస్తుంటారు. దానికి మేము మా దగ్గర ఉన్న మొత్తం మందిని చూసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళని గుర్తించారంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు, మేము ఇంతవరకు చూడలే. వాళ్ళు ఏంటో గుర్తించారని మా దగ్గరికి వస్తే మా చూస్తే కదా తెలిసేది. మీరు అన్నం పెట్టి ఉన్నదందుకు అసలు మేము చూస్తే కదా. అంటే పేపర్లో చూసిన తర్వాత మీకు అబ్బాయిలో ఇట్లా వీళ్ళు వచ్చిర్రు అని అసలు ఇంతవరకు చూడలేదు. దగ్గర 1500 నుంచి 2000 జనాభా వస్తారు శుక్రవారం రోజు. పోయిన శుక్రవారం రోజు 16 కందూర్లు వచ్చినాయి. 16 కందూర్లలో అంతమందిని గుర్తుపట్టడం చాలా కష్టం. 2 పూజారులు ఉంటాం, నేను ఇంకొక నసీర్ అని. ఇద్దరం విధి నిర్వహణలో ఉన్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఈ రోజు ఆయన పోలీసులు వచ్చామని అడిగారా మిమ్మల్ని? ఏం అడగలేదు. మొబైల్ ఫోన్ ఇట్లా సాధన చేసుకుని మొబైల్ ఏమీ లేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి సూర్యాపేట ఘటన విషయంపై చర్చించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. సూర్యాపేట ఎన్కౌంటర్ పై వాళ్ళ వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ ఖండవా జైలు నుంచి తప్పించుకున్న అస్లాం అయూబ్, జకీర్లుగా నిర్ధారించారు. వీళ్లు సిమీ ఉగ్రవాదులుగా నిర్ధారించారు.